హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవర్హన్ 369. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. ఈ వంటకాలు వచ్చేసి మా అమ్మవారికి వడిబియ్యం పోసారండి. మా అమ్మకు వాళ్ళు వడిబియ్యం పోస్తే వండిన రోజు తీసిన వీడియో అండి. ఏమేమి వంటలు చేశారో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి. వంకాయ మరియు ఆలుగడ్డ రెండు కలిపి వండుతారండి. అదే ఆ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి సాంబార్ అండి. సాంబార్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పప్పు అండి. ఇది వచ్చేసి వైట్ రైస్ అండి. ఎంత వడిబియ్యం అన్నం వండినా అందరూ వడిబియ్యం తినరండి, ఎందుకంటే ఎల్లో రైస్ కాబట్టి తొందరగా డైజెషన్ కాదని చెప్పేసి వైట్ రైస్ ఖచ్చితంగా వండుతారండి. వైట్ రైస్తో పాటు ఖచ్చితంగా స్వీట్ కూడా పెడతారండి. ఇది వచ్చేసి బొంబాయి రవ్వతో మేము చేసిన రవ్వ కేసరి. రవ్వ కేసరే పెట్టాలా ఖచ్చితంగా అంటే అదేం లేదండి, ఖచ్చితంగా అని ఏం లేదు. బెల్లన్నము, భక్షాలు, పూర్ణం బోండలు ఏవైనా పెడుతూ ఉంటారు. కంపల్సరీ స్వీట్ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. వాటితో పాటు అసలైన రైస్ అండి. ఇదే వడిబియ్యం అన్నము. దాదాపు 5 kgs ఉంటుందండి. అది వచ్చేసి ఇక్కడ మా వాడు చూడండి, అందరు అయిపోయాక నేను ఆకులోనే తింటాను అని చెప్పి తింటూ ఉన్నాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము తిరుపతి ప్రయాణం అయ్యామండి. అప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర మా వాడు ఆడుతున్న ఆటలు చూడండి, ఒక్కసారి అల్లరి. అక్కడ ఒక్క తాన కూడా ఉండలేడు అసలు. ఇక్కడ వచ్చేసి తిరుపతి టు తిరుమల వెళ్తుంటే చెకింగ్ ఉంటుంది కదండి, ఆడ తీసిన వీడియో అండి. ఇది వచ్చేసి చెకింగ్ వచ్చినప్పుడు ఎట్లాంటి ప్లేస్లో అయినా అందరూ దిగాల్సిందే కదండి. చెకింగ్ లేకపోతే ఖచ్చితంగా లోపలికి అలో చేయరు. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుంది అసలు. వ్యూ అయితే చాలా బాగుంది. తిరుమలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, అంటే టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఫ్రీ దర్శనానికైనా సరే, లేకపోతే అమౌంట్ దర్శనం అయినా సరే, విఐపి దర్శనం అయినా సరే, గోవింద కోటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. తిరుమలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు కామెంట్లో అడగచ్చు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. వీలైతే వీడియో తీసి కూడా పెడతానండి. తిరుమలకు సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్ అనేది నేను పక్కాగా సేకరించాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి, ఎక్కడ భోజన వసతి కలదు, అన్నీ A to Z. ఇక్కడ లాకర్స్, రూమ్స్ దొరకని వాళ్ళకు ఫ్రీ లాకర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మాకైతే రూమ్ దొరకలేదండి. మేము చాలా ట్రై చేసాము, కానీ ఇక్కడ వచ్చేసి వెంకటాద్రి నిలయంలో ఉన్నామండి.